ఏపీ ప్రభుత్వం సిఐఐ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో సదస్సు నిర్వహణకు విశాఖపట్నం సర్వం సిద్ధమైంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. కంపెనీల యజమానులతో భేటీలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సదస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దేశ విదేశాల నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్నారు. ఈ వేదికగా సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి. సీఎం చంద్రబాబు 4 రోజులు విశాఖలో ఉంటారు. పెట్టుబడిదారులను మీట్ అవుతారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా సదస్సుకు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు లక్ష్యంగా భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు విశాఖ సన్నద్ధమైంది. సదస్సును విజయవంతంగా నిర్వహించేలా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అందుకు తగినట్లుగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే సందేశాన్ని ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని సీఎం సంకల్పించారు. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం రంగాల్లో భారీగా పెట్టుబడిదారులను ఆకర్షించడంతో పాటు విశాఖపట్నాన్ని భారత తూర్పు తీరం గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా తీర్చిదిద్దాలని పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఎలా ఉందంటే ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ 2047 అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే అవకాశంతో పాటు పెట్టుబడులకు సంబంధించి 30కి పైగా అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. శనివారం సదస్సు ముగిసే సమయం వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ఇప్పటికే భారత్ పోర్ట్ సంస్థ వైస్ చైర్మన్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం ఈ వేదిక నుంచి వివిధ సంస్థల ప్రతినిధులకు వివరిస్తారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రధాన థీమ్ సెషన్లు నిర్వహిస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. గురువారం విశాఖలోని నోవాటల్లో పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా యూరప్ కోఆపరేషన్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అనే అంశంపై జరిగే ఇండియా యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ముఖ్య భేటీలున్నాయి. ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్, రెన్యూ పవర్, బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్, మురుగప్ప గ్రూప్, జూల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఇంజనీర్స్ ప్రతినిధులతో సీఎం సమావేశమై చర్చిస్తారు. సాయంత్రం వైజాగ్ ఎకనామిక్ రీజియన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్పెషల్ మీటింగ్ ఆఫ్ సిఐఐ నేషనల్ కౌన్సిల్ కు హాజరవుతారు. శుక్రవారం 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సును భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభిస్తారు. ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. యూసుఫ్ అలీ, బాబా కళ్యాణి, కరణ్ అదానీ వంటి విశిష్ట అతిథులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమం తర్వాత టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్ సెషన్ జరగనుంది. మధ్యాహ్నం జరిగే ఏఐ ఫర్ వికసిత్ భారత్ సమావేశంలో సీఎం ప్రసంగిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో సీఎం తన ప్రసంగంలో వివరిస్తారు. సింగపూర్ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకోనుంది. సాయంత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహించే రీ ఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్ లో సీఎం పాల్గొంటారు. సంజీవ్ గోయింకా గ్రూప్ వైస్ చైర్మన్ తో సమావేశమై అనంతరం విశాఖలో లులు నిర్మించే నూతన మాల్ కు సీఎం శంకుస్థాపన చేస్తారు. రాత్రికి వివిధ కంపెనీలు, ప్రభుత్వ ప్రతినిధులు, ఆహ్వానితుల గౌరవార్థం ఇచ్చే గాలా డిన్నర్ లో పాల్గొంటారు. సదస్సు 2వ రోజు శనివారం ఉదయం బ్లూంబర్గ్ మీడియా ఇంట్రాక్షన్ లో సీఎం పాల్గొంటారు. తర్వాత రేమండ్ శ్రీ సిటీ, ఇండోసోల్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే బహ్రెయిన్, న్యూజిలాండ్, కెనడా, జపాన్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి చెందిన సెంటర్ ఫర్ ఫ్రంటియర్ టెక్నాలజీస్ ని ప్రారంభిస్తారు. అనంతరం గూగుల్ సంస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ఏఓఈల మార్పిడి కార్యక్రమం నిర్వహిస్తారు. సదస్సులో చివరిగా సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఉంది. భాగస్వామ్య సదస్సుతో సాధించిన ఫలితాలను వివరిస్తారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వస్తాయని, ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ఇప్పటికే సింగపూర్, యుఏఈ, యూకే వంటి దేశాల్లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ సీఎం రోడ్ షోలు, పర్యటనలు నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ సహా పలువురు మంత్రులు దేశ విదేశాల్లో పెట్టుబడుల కోసం పలు సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.